బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు డాటర్ మాత్రం మీకు మంచి పోటీ వస్తున్నారు మ్యామ్. నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయి బాగుందా మీ అమ్మాయి బాగుందని, అంటే గుడ్డు పొదిగినప్పుడే కదా కోడికి ఆనందం. గీతా మాధురి మ్యామ్ కానీ మీరు కానీ కొంచెం లిటిల్ బిట్ సిస్టర్స్లా ఉంటారు అని చెప్పి బయట అంటూ ఉంటారు. వీఆర్ సిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. అల్లాడిపోతున్నాడమ్మా. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడైనా మీ హస్బెండ్ నిజంగానే అలా బ్యాంకాక్ వెళ్ళారా, గోవా అని చెప్పి? ఆయన ఒక్కసారే వెళ్ళారు, అది నాతో వెళ్ళారు. 2 తెలుగు రాష్ట్రాల మొగుళ్ళు ఎత్తుకుతున్న బ్యాంకాక్ మొగుడు నువ్వేనా? రాజ్యం, నేను చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉంటా, నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబాక, మీకోసమేగా ఇదంతా అంటాడు. మీ రీల్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా నచ్చి అని ఎక్కువగా టాక్ వినబడుతుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంది? హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ సింగర్ అయిపోయారు, హోస్ట్ అయిపోయారు, అండ్ మంచి మంచి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది సమీరా మ్యామ్? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్. ఇట్స్ వెరీ నైస్. ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాయి పల్లవి గారిది అండ్ నాగ చైతన్య గారిది అది అందించారు. ఎంతోమంది ఫీమేల్స్ కానీ మెయిల్స్ కానీ అది మీది స్టోరీగా పెట్టుకున్నారు అండ్ అది రీల్స్ కూడా చేశారు. ఒక్కసారి మా అందరి కోసం ఆ బ్యూటిఫుల్ సాంగ్. గాలిలో చిందులో వేసిన జెండాల చిందులో వేసెను నువ్వొచ్చావని నా ప్రాణం, ఒడ్డున నావను చూసిన తీరోలా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం. ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు, నీకోసం వేచుందే ప్రాణంలా ఈ బుజ్జి తల్లి. థ్యాంక్స్. మ్యామ్ ఇంకోటి ఏంటంటే మీ డాటర్ మాత్రం మీకు మంచి పోటీ వస్తున్నారు మ్యామ్. అది ఎప్పటికీ నాకు పోటీ రాలేదు. ఊరికే జస్ట్ కిడింగ్. బట్ యాక్చువల్లీ నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయి బాగుందా మీ అమ్మాయి బాగుందని, అంటే గుడ్డు పొదిగినప్పుడే కదా కోడికి ఆనందం. సో దాన్ని పోటీగా నేను తీసుకోను, చాలా హ్యాపీ థింగ్గా తీసుకుంటాను. అండ్ హోస్ట్ చేస్తున్నారు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్కి అండ్ వాంటెడ్గా సమీరా గారిని అడుగుతున్నారు సెలబ్రిటీస్ అందరూ కూడా. మీ రీల్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా నచ్చి అని ఎక్కువగా టాక్ వినబడుతుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ recognition that I have got. I've been in industry for the past 10 years. So ఇంత మంచి రికగ్నిషన్ కానీ రెస్పాన్స్ కానీ ఇది వరకు ఒక గాయనిగా నాకు రెస్పాన్స్ అండ్ రికగ్నిషన్ వచ్చింది కానీ ఇంత అద్భుతంగా రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఐడల్కి హోస్ట్గా కూడా వచ్చారు కదా, అంటే సింగర్ కాస్త హోస్ట్, అది కూడా సింగర్స్ని చేయడం. అండ్ అది ఒక బ్యూటిఫుల్ టీమ్. కార్తిక్ గారు కానివ్వచ్చు అండ్ అలానే తమన్ సార్ కానీ అండ్ సో చాలామంది, గీతా గారు కానీ శ్రీరామ్ చంద్ర గారు అంతా మీ కొలీగ్స్ ఒక రకంగా. సో ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ హోస్టింగ్ చేయడం అనేది నాకు చాలా ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్. అది ఒక మ్యూజిక్ రియాలిటీ షో ద్వారా హోస్ట్ చేయడం అండ్ అందుట్లోనూ అది ఇండియన్ ఐడల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేను యాజ్ లే మ్యాన్ కూడా ఇండియన్ ఐడల్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తిని అండ్ అందులో వచ్చిన సింగర్స్ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్కి వస్తున్నారు. అలాంటి ఒక షోని కో-హోస్ట్ చేయడం అలాంగ్ విత్ శ్రీరామ్ చంద్ర ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. గీతక్క కానీ శ్రీరామ్ చంద్ర కానీ వీళ్ళందరూ నాకు ఆల్రెడీ సింగర్స్గా అండ్ కొలీగ్స్గా పరిచయం ఉన్న వాళ్ళే. అండ్ తమన్ గారికి నేను ఆల్రెడీ వర్క్ చేశాను. సో ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ హోమ్. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే గీతా మాధురి మ్యామ్ కానీ మీరు కానీ కొంచెం లిటిల్ బిట్ సిస్టర్స్లా ఉంటారు అని చెప్పి బయట అంటూ ఉంటారు. అంటే ఫేసెస్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ సింగింగ్లో, అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఆ స్మైల్ ఇస్తూ సింగింగ్ దగ్గర కానీ ఇలాంటివి కొంచెం సిమిలర్ ఉంటూ ఉంటాయి అంటారు. సో కాంప్లిమెంట్స్ మీరు తీసుకున్నారా రియల్గా కూడా బయట? చాలా కాంప్లిమెంట్స్. మొన్ననే తన బర్త్డే అయినప్పుడు ఒక పోస్ట్ పెట్టాను, దాంట్లో కూడా అందరూ మీరిద్దరు సిస్టర్సా మీరిద్దరు ట్విన్సా అని ఇలా అడగడం మొదలుపెట్టారు. వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన
కొత్తలో కూడా చాలామంది అన్నారు గీతాకి నీకు సిమిలారిటీస్ ఉన్నాయని. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. తను చాలా షీఈస్ గార్జియస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో తనతో పోల్చడం ఇంకా సంతోషంగానే ఉంటుంది. వీఆర్ సిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. సూపర్. అండ్ మీది ఒక్క రీల్ మాత్రం నాకు తెలిసి ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్ కూడా చేశారు మ్యామ్. అంటే అది నాకు తెలిసి ది ట్రెండింగ్ అంటే డిజిటల్లో అల్లాడిపోతున్నాడమ్మా. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడైనా మీ హస్బెండ్ నిజంగానే అలా బ్యాంకాక్ వెళ్ళారా గోవా అని చెప్పి? అస్సలు మా హస్బెండ్ ఇప్పటిదాకా వెళ్ళలేదండి. పాపం అండి, ఎంత పాపం అంటే. ఆయన ఒక్కసారే వెళ్ళారు, అది నాతో వెళ్ళారు. నేనే షోస్ కోసం ఇంకో 2 సార్లు వెళ్ళాను. సో బేసిక్గా ఆయన వెళ్ళలేదు. బట్ ఈ థాట్ ఎలా అంటే ఏదైనా ఒక విషయాన్ని రివర్స్లో థింక్ చేయడం నాకు అలవాటైంది రీల్స్ ద్వారా. అది రివర్స్లో ఎప్పుడైనా మనం థింక్ చేస్తే అది ఫన్ జనరేట్ చేస్తుంది. సో అందుకని తను చేసిన తప్పులన్నిటినీ రివర్స్లో మనం మంచిలాగా ప్రొజెక్ట్ చేస్తే అది ఇంకా ఫన్నీగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో చేశాను. నేను యాక్చువల్లీ యుఎస్ నుంచి షోస్ చేసుకుని వచ్చి నెక్స్ట్ డే జెట్ లాగ్లో ఉండి ఏం చేయాలో తెలియక టైంపాస్ అవ్వక అర్ధరాత్రి పూట కూర్చుని అసలు ఐ డెంట్ ఈవెన్ వర్క్ ఆన్ దట్ రీల్. ఒక్క 5 minutes ఇలా చేద్దామని ఊరికే టైంపాస్గా అనుకొని చేసిన రీల్ అది. అంటే ఒక డిజిటల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న రీల్ ఇంత రెస్పాన్స్ని తీసుకొస్తుందని నేను అసలు అనుకోలేదు. సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ఇంకొక రీల్ December 31st నిజంగా అసలు అది కూడా చించేశారనమాట. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది అంటే మమ్మీకి తెలియకుండా ఎవరికి తెలియకుండా మందు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఒక ఫ్రెండ్షిప్ వేలో అల్లుకుంటూ, సో అది ఎలా చేయగలిగారు? నేను ఒక సిమిలర్ కాన్సెప్ట్ నేను ఇంకెక్కడో చూశాను అనమాట. సో అప్పటి నుంచి బ్రెయిన్లో నాకు ఉండిపోయింది ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని. సో అలాగా కూర్చొని గూగుల్ చేసి నేమ్స్ అన్నీ ఇంకా దాని తెలుగులో ఎలా మనం కన్వర్ట్ చేయగలం అని చేశాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీలానే మీ పాపని కూడా సాంగ్ కూడా తనే పాడిందంట. పాప మీరు అలాగా సాంగ్ని మధ్యలో లాగేసుకున్నారు తన క్రెడిట్ని. లాక్కోలేదండి, నేనేది లాక్కోలేదు. అది ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. ఏదైనా సరిగ్గా రానప్పుడు మనం పుష్ చేయకూడదు మనుషుల్ని. దానికి సింగింగ్ బాగా వస్తుందో లేదో నేను ఇంకా స్టడీ చేయాలి. అప్పటిదాకా ఏదో పేరు చెప్పేసి వెళ్ళి పాడు అని మనుషుల మీద రుద్దకూడదు దాన్ని. అందుకని దేవరా మూవీలో సాంగ్ పాప పాడిన క్రెడిట్ని మీరు లాగేసుకున్నారు. అవునండి, దేవరాలో మా పాపే పాడింది. నేనే పేరు మార్పించి శిల్పారావు అని రాయిపించాను. ఎందుకు ఈ వయసులోనే ఇంత క్రెడిట్స్ ఎందుకు అని. అది అన్నాలనే వాగుతుందండి టీవీ ఛానల్స్లో. నాకు తమ్ముడు ఉన్నాడు అంటుంది, మా నాన్న యాక్టర్ అంటుంది. నాకేం అర్థం కావట్లేదు, ప్రాంప్టింగ్లో ఏమో నేనేం చెప్పలేదు. సో అవన్నీ ఏం నమ్మకండి, మా పాప చెప్పేవి 100% అబద్ధాలే మాట్లాడుతున్నది టీవీలోకి వెళ్తే. సో దానికి ఏం తెలీదు, మనుషులు కెమెరా చూసి ఏదో మాట్లాడుతుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు వాచ్ హర్. చాలా క్యూట్గా. సో అందరి అభిమానుల తరపు నుంచి కూడా పాపకి లవ్ యూ సో మచ్ చెప్పామని చెప్పండి. డెఫినెట్లీ ఇంటికి వెళ్ళి మీ అందరి తరఫున దానికి బాగా అభిమానాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.